వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఎఫ్సెట్లో భాగంగా మనకి కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్కి సంబంధించి వెయిటేజ్ అండి. ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క చాప్టర్కి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఒకసారి చూద్దామండి. అంటే ఫస్ట్ అటమిక్ స్ట్రక్చర్ అండి, 2 or 3 క్వశ్చన్స్ వస్తాయండి. అండ్ రెండోది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అండి, 1 or 2 క్వశ్చన్స్. థర్డ్ వన్ వచ్చి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అండి, 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండి, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటియోమెట్రీ అండి, దీని నుంచి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే థర్మోడైనమిక్స్ అండి, దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. 7th వన్ వచ్చి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అండి, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 8th వన్ వచ్చి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండి, 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే 9th వన్ వచ్చి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, గ్రూప్ 1 గ్రూప్ 2, ఇది 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. అలాగే 10th వన్ వచ్చి పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, గ్రూప్ 13 గ్రూప్ 14 అండి, ఇది 13, 14, దీని నుంచి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయండి. అలా 11వ వచ్చి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండి, దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే 12వ వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి, సమ్ బేసిక్స్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండి, దీని నుంచి 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. 13వ వచ్చి హైడ్రోకార్బన్స్ అండి, హైడ్రోకార్బన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది మనకి కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్కి సంబంధించి అండి. దీనికి సంబంధించి మన మెటీరియల్ మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే మ్యాథ్స్కి కెమిస్ట్రీ కూడా ఫిజిక్స్ అలాగే మిగతా పేపర్స్ అన్నీ కూడా మనం మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నాం. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.